అదే మరి ఫోన్ ఏమి ఎత్తట్లేదు కదా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఓకే ఒకసారి ఎస్పీ గారికి చెప్తారా? పూర్తిగా ఎస్పీకి ఇప్పటికీ పలుమార్లు ఫోన్ చేశారు, కానీ ఎస్పీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా దాదాపు 20 నిమిషాల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అట్లా కాదు కదా సార్, మీరు ఇన్ఫార్మ్ ఎంతసేపు చేస్తారు? గంట సేపు చేస్తారా మీరు? అట్ట కాదండి. హోమ్ మినిస్టర్ గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు వస్తే మేము అపాయింట్మెంట్ అడిగాము, ముగ్గురుకో ఇయ్యండి. అట్ట కాకుండా మీరు బయట నుంచోబెట్టి మీరు తలుపులేసి గార్డు లాగా అందరూ బయట నుంచోబెట్టండి. మేమేమన్నా ప్రజాస్వామ్య యుద్ధంగా లేమో, లేకపోతే ఏమైనా గోల్ చేస్తున్నామా? నేను అంటుంది ఏంటంటే, మాకు 4 5 అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ రోజు సర్కమ్స్టాన్సెస్, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎస్పీ గారికి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు అందరూ ఉంటే మీరు ఇది ఇచ్చే గౌరవం ఇదేనా? మేము కూడా సమన్వయంగా పోయి ఎస్పీ గారిని, సార్ ఈ పరిస్థితి ఇది, రాంబాబు గారి ఇంటి దగ్గర పరిస్థితి ఇది, మీరు ఈ పని చేయండి అని చెప్పి అడుగుతాము. రిక్వెస్ట్ ఇది ఉంటుంది కదా. ఇప్పుడు రేపు మీరు ఇట్టగా పోస్ట్ పోన్ చేశారు, మా చేతిలో కూడా ఆర్డర్ కంట్రోల్ ఉండదు, మీరే కారకులు అవుతారు. మాట్లాడండి. అందుకని బయట పెట్టి మేము మాట్లాడుతున్నాం అని చెప్పి అట్టుంటండి. ప్లీజ్ కైండ్లీ కమ్యూనికేట్. ఆయన మా ఫోన్ ఎత్తట్లేదు అసలుకి. దాదాపు 20 నిమిషాల నుంచి ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎస్పీ ఫోన్ చేయట్లేదు. మనతో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.